అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 121 మూత్రఘాత నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. మూత్రఘాత నిదానం. సుశ్రూత. వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము ఈ 6 శరీర భాగాలు ఒకదానికొకటి సంబంధితములై ముడివడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి ఉన్నా ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం వంపుతూనే ఉంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే 20 రకాల రోగాలొస్తాయి. మూత్రఘాతం, మూత్రం తొక్కి పట్టబడుట, మధుమేహం పైన చెప్ప 6 విశిష్ట భాగాలలో దేనికి సోకినా అన్నీ చెడతాయి. వాతరోగమైతే మూత్రం తక్కువగా వస్తుంది గాని పోస్తున్నంతసేపు లింగ భాగం నొప్పెడుతూనే ఉంటుంది. పిత్తదోషమైతే పచ్చగా వచ్చే మూత్రం లింగనాళాన్ని మండిస్తుంది. పోస్తున్నంతసేపు మంటగానే ఉంటుంది. కఫ ప్రకోపంలో మూత్రం ఎద్దంగా ఉంటుంది. లింగం బరువెక్కినట్టుంటుంది. వాపు ఉంటుంది. త్రిదోషాలు కలిపి ఉంటే మూత్రం మెరుపుతో కూడిన పసుపు రంగులో జారుతుంది. వాయువు మూత్రకోశ ద్వారాన్ని తిప్పి వైచి ఎండిపోయేలా చేస్తుంది. పిత్త, కఫాలు, వీర్యము మూత్రంతో కలిసి ఒక గట్టి ముద్దలాగా ఏర్పడతాయి. ఇది గోరోచనంలా ఉంటుంది. అస్మరి లేదా గోరోజనమను పేరుగల భయంకర రోగంలో కఫ ప్రకోపానిదే ప్రధాన పాత్ర. మొదట్లో కనిపించే లక్షణాలు మూత్రకోశం వాపు, ఆ ప్రాంతమంతటా భరింపలేని నొప్పి, మూత్రం దానికోసంలోనే నిరోధింపబడడంతో మూత్ర విసర్జనం యాతన పూరితమవుతుంది. జ్వరం, ఆహారం పట్ల విరక్తి కలుగుతాయి. బొడ్డు భాగంలో వెనుకవైపు మూత్రాశయంలోనూ నొప్పులు పెరుగుతాయి. మూత్రం పడినప్పుడు స్వచ్ఛంగా ముత్యం రంగులోనే ఉంటుంది. కాని గొప్ప నొప్పి పుడుతుంది. ఎప్పటికీ రావటం లేదని బలవంతాన పోస్తే రక్తం, మాంసం బయటికి వచ్చి మరీ ఎక్కువ నొప్పి వస్తుంది. వాతజదోషం ఉంటే రోగి పళ్ళు పటపట కొరుకుతుంటాడు, కుదుపుకి లోనవుతాడు. మూత్రం తలచుగా చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం వాయు సహితమై పడుతుంటుంది. పిత్తదోషం వల్ల మూత్రాశయంలో మంట పుడుతున్నట్లుంటుంది. ఉడకబెడుతున్నట్లు వేడిగా ఉంటుంది. కఫదోషం ఉంటే అది బరువెక్కిపోయి చల్లగా తగులుతుంది. గోరోజనం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నిర్మూలించడం సులభమే. ఇంకా మూత్రానికి సంబంధించి శుక్రాస్మరి, శర్కర, వాతవస్తి, వాతష్టిల, వాత కుండలిక, ఉష్ణవాత, మూత్రక్షయ, మూత్రసాద అను పేళ్లుగల రోగాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని వీర్య సంబంధమైనవి. వీటిని కుదర్చడం సాధ్యమే. అధ్యాయం 158. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 121 మూత్రఘాత నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.